హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నిన్న మనకు బిగ్ బాస్ నైట్ సండే ఎపిసోడ్ అయిపోగానే లైవ్ అయితే స్టార్ట్ అయిందండి. సో బేబక్ అయితే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళగానే ఇంకా సోనియా అండ్ నిఖిల్ అయితే కిచెన్లో మాట్లాడుకుంటారు. సో బేబక్క అలా అంటే ఈ హౌస్లో ఎవరు అన్ఫిట్ అని చెప్పమంటే మన ఇద్దరిది తీసి రోడ్డు పైన పడేసింది ఫొటోస్. కానీ ఆమెకు నచ్చని వ్యక్తుల్ని కాదు కదా చెప్పింది అన్నట్టుగా సోనియా అయితే బేబక్క పైన అంటూ ఉంటుంది. అలాగే సోనియా ఏమంటుందంటే నిఖిల్ నీకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, నువ్వు లీడర్ అని చెప్తూనే నీ పైన అట్లా మాట్లాడి వెళ్ళిపోయింది. సో అంటే నచ్చని వాళ్ళని చెప్పలేదు కదా, ఇంకా నాది ఇంకా నీది ఇంకా మణికంఠకైతే పాజిటివ్ అప్డేట్ ఇచ్చింది. ఇట్లా మాట్లాడుకుంటారు అనమాట వాళ్ళు. ఆమె గురించి అయితే ఇంకా వెళ్ళిన ఆమె గురించి అట్లా మాట్లాడడం అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు. సో వీళ్ళ కారణంగానే పాపం బేబక్క బలైపోయింది. ఈమెనే స్టార్ట్ చేసింది కుకింగ్ విషయం, కుక్కర్ విషయం అన్నీ మొత్తం తీసేసింది. ఇంకా సోనియా ఏమంటుందంటే అంత ఏజ్ ఉండి కూడా మెచ్యూరిటీగా మాట్లాడలేదు, ఇంకా ఏజ్ ఎక్స్పీరియన్స్ ఏమైందో ఏమో అన్నట్టుగా ఇంకా ఆమె గురించే మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా కుకింగ్ విషయానికి వస్తే ఇంకా మణికంఠ నేను చేస్తా అంటాడు. నువ్వు చేస్తావా లేదా చెప్పు, లేకపోతే నేను చేయనా అంటే నేను చేస్తా అంటాడు. ఏదైనా హెల్ప్ చేయనా అని అంటే చెయ్యి అంటే లేదు, నువ్వు చేస్తా అంటే నువ్వే మొత్తం చెయ్యి అన్నట్టుగా మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అంటే ఎంత ఇట్లా క్లియర్గా ఏం పని చేయకుండా ఏదో తప్పించుకునే రకంగా మాట్లాడినట్టయితే నాకు అనిపించింది. ఇంకా నిఖిల్ని కూడా ఈమె ఏదో ఒకటి అంటే బ్యాడ్గా క్రియేట్ అయ్యేలాగా మైండ్ గేమ్ అయితే స్టార్ట్ చేసినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే నిఖిల్ని కూడా ఈమె మాటలతో ప్రోత్సహిస్తూ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ బేబక్క పైన కామెంట్స్ చేసేలాగా. అలాగే ఇంకా నైట్ ఇంకా మిడ్ నైట్ లైవ్లో కూడా ఏం మాట్లాడుకుంటారంటే విష్ణుప్రియ పైన కూడా అంటే విష్ణుప్రియని నామినేట్ చేసే విధంగా అట్లా మాట్లాడుతూ ఉంటుంది. అది కొంచెం నాకు నచ్చలేదు. ఇంకా చూడాలి, మైండ్ గేమ్ అయితే స్టార్ట్ చేసిందేమో అని నాకు అనిపించింది. సో నిఖిల్ ప్రభావితుడు అవుతాడా కాడా అనేది ఇంకా మనము ఎపిసోడ్ చూస్తే కానీ అర్థం కాదు. ఇంకా లైవ్లో అయితే అంటే కొన్ని పాయింట్స్ కట్ చేస్తూ ఉంటారు కదా లైవ్లో. సో ఫ్రెండ్షిప్ ఏమీ లేదు లేదు అంటూనే ఇంకా ఎవరైనా అడిగితే కూడా కోపం కోపం వచ్చింది విష్ణుప్రియ అడగగానే. కానీ మళ్ళీ నిఖిల్‌తోనే ఫ్రెండ్షిప్ అయితే కంటిన్యూ చేస్తుంది, మాట్లాడుతుంది. ఫస్ట్ ఏదో ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నట్టుగా, కొట్లాడుకుంటున్నట్టుగా ఉన్నా కూడా నిఖిల్ కూడా అంటే సోనియాతో ఫ్రెండ్షిప్ చేయాలని అనుకున్నాడు. ఈమె కూడా మెల్లగా స్టార్ట్ చేసేసింది ఫ్రెండ్షిప్ అనేది. వాళ్ళిద్దరి అయితే బాండింగ్ అయితే కుదిరింది. ఇంకా చూడాలి ఇది ఓన్లీ గేమ్ పరంగానా లేకపోతే నిజమైన ఫ్రెండ్షిప్పా అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది. కాకపోతే నిఖిల్ మాత్రము వెనకాల నుంచి తన మాటలతో మెల్లగా అయితే స్టార్ట్ చేస్తుందని నాకు అనిపించింది. ఇంకా నిన్న అభయ్‌తో అలాగే నబీల్ అఫ్రీద్‌తో కూడా అంటుంది. అయితే మీకు ఈ అక్కతో ఫ్రెండ్షిప్ బేబక్క గురించి నాగార్జున గారు అడుగుతారు కదా, మీకు బేబక్కని మిస్ అవుతున్నారంటే చేతులు ఎత్తమనంటే అందరూ ఎత్తారు. ఆ విషయంలో కామెంట్ చేసిందనమాట. ఏమని? అయితే ఎవ్వరెళ్ళినా గూడా మిస్ అవుతున్నారు అనంగానే చేతులు ఎత్తేయాల్సింది, నేను ఎత్తలేదు అన్నట్టుగా అభయ్‌ని అంటూ ఉంటుంది. కానీ అభయ్, నబీల్ అఫ్రీద్ అయితే నిజంగానే మిస్ అవుతున్నట్టు చెప్పారు. కానీ ఈమె మాత్రం ఉన్నది ఉన్నట్టుగా అయితే ఎవ్వరెళ్ళినా గూడా చేతులెత్తాలనమాట. అంటే మంచి పేరు తెచ్చుకోవడం అన్నట్టుగా వాళ్ళను ఇట్లా ఇనిషియేటివ్ చేస్తూ మాట్లాడినట్టు నాకనిపిచ్చింది. కానీ అభయ్, నబీల్ అయితే మిస్ అవుతున్నట్టే చెప్పారు. కానీ ఈమె మాటలు మాత్రం వింతగా, విచిత్రంగా మాట్లాడుతూ ఉంటుంది. అంటే మైండ్‌లో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడుతున్నట్టు అనిపిచ్చింది. ఇంకా నిఖిల్‌కి, విష్ణుప్రియకి బయట ఏదో చిన్న గొడవనో ఏదో జరిగిందంట మేబీ. అది చెప్తున్నాడు. అయితే అది పట్టుకొని ఇంకా సోనియాకు అడిగింది గదా, అది అడల్టరేటెడ్ కామెంట్స్ అది ఇది గొడవ అయింది గదా వాళ్ళకి, వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ గురించి. సో ఆ విషయాన్ని మాట్లాడుతూ మెల్లగా టాపిక్ తీస్తూ అంటే నామినేషన్స్ వైపు ఏసేలాగా, ఇంకా నామినేషన్స్‌లో గొడవ పడేలాగా అయితే ప్రోత్సహిస్తున్నట్టు అర్థమైంది నాకైతే. ఇక బేబక్క ఎలిమినేట్ అయిపోగానే ఇక సోఫాలో అక్కడ కుకింగ్ దగ్గర మాట్లాడుకొని వచ్చేసి ఇక నవ్వుతా ఉంది. లాస్ట్ ఫ్రైడే అట్లనైతే డల్‌గా ఉంది ఎలిమినేట్ అయిపోతానేమో అని. ఇంకా బేబక్క ఎలిమినేట్ అయిపోగానే హమ్మయ్య నేనున్నానని చెప్పేసి ఇక మంచిగా నవ్వుకుంటూ కూర్చుంది. ఇంకా ఫ్రీగా అంటే ఆమె ఫేస్ ఫీలింగ్స్ అనేటివి నాకు అర్థమైనాయి. అంతకుముందు ఒక్కతే పోయి డల్‌గా కూర్చునేది. ఇక ఎప్పుడైతే ఇక బేబక్క ఎలిమినేట్ అయిందా హమ్మయ్య అంటే నేను కరెక్టే చేసిన, కరెక్ట్ పర్సన్‌నే చేసిన అయితే వెళ్ళిపోయింది అన్నట్టుగా ఫీల్ అవుతుంది. అంటే నాకు బయట బానే ఉంది, ఓటింగ్ ఉంది అన్నట్టుగా ఇక ఫీల్ అయిపోయి ఇక ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్సే మారిపోయినట్టు నాకు అనిపించింది సోనియాలో. ఇంకా తనైతే ఇంకా మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. మైండ్ గేమ్‌లో మరి నిఖిల్ బలవుతాడా లేదా అనేది చూడాలి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని లైవ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.